సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. డైరెక్టర్ గారు, ఈరోజు మీ ఎదురుగా అలనాటి హేమ, మూగ హేమ, ఈరోజు మాటలతో మీ ముందు కూర్చున్నటువంటి ఈ హేమ మీ గురించి, మీ ఆలోచనల గురించి మీతో ముచ్చటించాలని ఎంతో సంతృప్తి పడుతుంది. దీని గురించి మీరు సిరిసిరిమవ్వ గురించి కొన్ని మాటలు చెప్పాలి. మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు మాటలు వచ్చినాయి కదా నీకు, అప్పుడంటే మాటలు. అసలు ఆ క్యారెక్టర్ని ఎలాగా ఊహించారు మీరు? సిరిసిరిమవ్వ కథగా నేను ఆలోచించినప్పుడు యాక్చువల్గా అది చెబితే ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ఒక కథ చేయాలి అనుకున్న రోజుల్లో మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ అయిపోయి పై గదిలో కూర్చొని అలా ధారావాహికంగా రాసిన కథల్లో ఈ కథ ఒకటి. దాదాపు ఒక 12 గంటల ప్రాంతానికి ఒక 30-40 సీన్లు వచ్చేసినాయి ఏకదాటికి. సిరిసిరిమవ్వ కథలో మనం బిగినింగ్ చేసింది వేరు, నేను అప్పుడు రాసుకున్న కథ వేరు. బిగినింగ్ మాత్రం ఈ అమ్మాయి మామూలుగా ఈ నదికి నీళ్లు తీసుకురావడానికి వెళితే దారిలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నది ఒడ్డున ఈ మంచినీళ్ళ కోసం వచ్చిన వాళ్ళు బిందెలు తోముకుంటూ ఉంటారు, ఇసుక పెట్టి తోముతూ ఉంటారు. తోముతూ ఉంటే జీవం లేని వాటికి కూడా ఆ బాధ షుక్ 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 అనేది ఒక శబ్దం ఏదో ఒకటి ఉంటుంది. అట్లాగే బట్టలు ఉతుకుతున్నవాడు రాతికేసి కొడుతుంటే ఓ బట్టని, అది పడే బాధ కూడా ఒక శబ్ద రూపంగా, ఇట్లా 2-3 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అమ్మాయి అవన్నీ చూసుకుంటూ అలా వెళుతూ ఉంటుంది. అమ్మాయి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకోగానే అంటుంది, అంతే తప్ప సౌండ్ రాదు. సో యాక్చువల్గా సజీవంగా ఉండే అంటే కాంట్రాస్ట్గా వాటికి ప్రాణం లేని వస్తువులకు కూడా భగవంతుడు ఒక శబ్దం ఇచ్చాడు, ప్రాణం ఉన్న అమ్మాయికి ఒక శబ్దం ఇవ్వలేదు అని ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్ అది. ఏమిటమ్మాయి గారు? ఆకాశమా? చెట్టా? నాటినప్పుడు అంతే ఉంటుంది అమ్మాయి గారు. ఇప్పుడు మొక్క పెరిగి పెద్ద అయింది కదా, అందులో ఆశ్చర్యం ఉంది. మొదట్లో కొంతమందికి చెప్పినప్పుడు ఇదేమిటి మూగమ్మాయి, వాడేదో డప్పు వాయించుకుంటాడు, నోమాడిక్ ట్రైబ్ లాంటి వాడు, ఒక స్థిరమైనటువంటి నివాసం లేనివాడు అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే పేపర్ మీద తెలియదు కదా ఫైనల్ షేప్ ఎట్టు తీసుకుంటుందో. నిజంగా ఆ రోజుల్లో అది చాలా పెద్ద ఒక, నా ఉద్దేశం ఇవాళ మనం చెప్పుకోవడానికి మనం గర్వపడచ్చు కూడా. ఆ రోజు 30-40 ఏళ్ళ కిందట తీసిన సినిమా. ఇంకా అది ఆ సిరిసిరిమవ్వ హేమగా ప్రజలు ఎంతో గుర్తుపెట్టుకున్నారు ఆ క్యారెక్టర్ని. పెట్టున్నారు. యాక్చువల్గా సినిమా అంతా చూపించిన తర్వాత మన పితామహుడు అన్న తగ్గ పి పుల్లయ్య గారు లాంటి వాడు నన్ను పిలిచి, ఏమిటయా నువ్వు అమ్మాయికి చివరికి వాయిస్ తెప్పించవచ్చు కదా, నువ్వు చివరి దాకా అలాగే ఉంచామేమిటి అని నన్ను కోపడినట్టుగా కోపడ్డారనమాట. నీకేమిటి నువ్వు అమ్మాయి మీద కోపం, వాయిస్ వస్తుంది, ఏదో ట్రిక్కిషన్ ఏదో చేయొచ్చు కదా, గిమ్మిక్ చేసేసి వాయిస్ తెప్పించవచ్చు కదా అని. అది చివరి దాకా కూడా మనం వాయిస్ చెప్పేస్తే రాకుండా చేసి, అది నిజానికి ఒక కొత్త అమ్మాయి అప్పుడే ఇండస్ట్రీకి వచ్చినటువంటి అమ్మాయితో ఆ ప్రయత్నం చేయటం కూడా ఒక సాహసమే అని వాళ్ళకి అనిపించవచ్చు, కానీ నాకు సాహసం అనిపించలేదు ఆ రోజు. డప్పు బాగా వాయించాలంటారా? నాకు తెలిసిన విద్య అది ఒక్కటే అమ్మాయి గారు. నేను గొంతు విప్పందే, డప్పు మీద వేలు కదపందే రావుడు ఒక అంగుళం కూడా కదడు. రారా రారా అని రావుడు పిలిచాడు. రామా రామా నేను బదులు చెప్పాను, అంతే. రాముడు కదిలాడు, రాఘవు కదిలింది. పాడతానమ్మాయి గారు, మీకోసం 100 సార్లు 100 పాటలైనా పాడతా. నీకు అవన్నీ గుర్తున్నాయో లేవు? అప్పుడు లలిత కుమారి ఉంది అనేది ఒక అమ్మాయి ఉండేది మాకు రాజమండ్రి. ధవళేశ్వరం కొండ మీద అదే అంటుంటాను ఒకప్పుడు. ఇదే ఏప్రిల్ మాసం రోహిణి కార్తె లాంటి దాంట్లో మాట్లాడితే ఆ వడదెబ్బ తగులుతుందేమో తెలియదు, మాట్లాడితే ఆ పిల్లకి గ్లూకోజ్ నీళ్ళు ఇప్పిస్తూ తీసుకొచ్చి, తర్వాత ఏమో ఆ క్వారీస్లో పనిచేయటం, క్వారీస్లో అమ్మాయి అతని కోసం వెతుక్కుంటూ డప్పు వాయించుకుంటూ. సో సిరిసిరిమవ్వ అనేది యాక్చువల్గా మన బాంబేలో ఆ సినిమా చూపించినా కూడా ఇంకొక డైరెక్టర్ సిపి దీక్షిత్ లాంటి వాడు డైరెక్ట్ చేయాల్సిన ఆ సినిమాని అది నేను చేయలేనది. ఎందుకంటే స్టోరీ కంటే కూడా
నెరేషన్లో దానికి అందం ఉంది, అది స్క్రీన్ ప్లేలో మంచి అందం ఉంది. కాబట్టి ఒరిజినల్గా చేసిన ఆయన చేస్తేనే వస్తుందని చెప్పినప్పుడు మన సర్గం అని తర్వాత దానికి రూపాంతరం చేయడం జరిగింది. సో సిరిసిరి మువ్వ అనేది ఒక ఆ రోజుల్లో ల్యాండ్ మార్కు. ఈనాటికి కూడా ప్రతి పాట మహాదేవన్ గారు ఎక్కడున్నాడో మహానుభావులు అన్నీ కూడా అద్భుతమైనటువంటి పాటలు. నిన్న మొన్న కూడా ఒక లైన్స్ తలుచుకున్నాం. ఆ లైన్లు నువ్వు జుమ్మంది నాదంలో ఒక చరణంలో కొన్ని లైన్స్, లాస్ట్ లైన్స్. ఒక దర్శకులుగా మీరు ఎన్నో మహోన్నతమైనటువంటి చిత్రాలు, ఆణిముత్యాలు సమాజానికి ఇచ్చారు, చలనచిత్ర పరిశ్రమకి ఇచ్చారు. ఆ యొక్క జర్నీలో మిమ్మల్ని కళా తపస్విగా, దర్శకులుగా మిమ్మల్ని ప్రజలు గుర్తించారు. కానీ మీ ఇంటి పేరు కళా తపస్వి అనే ప్రజలందరూ అనుకుంటారు. దాని గురించి మీరు కళా తపస్వి గురించి చెప్పాలి, నిజంగానే చెప్పాలన్నమాట. కర్నూలులోనో ఎక్కడో నాకు ఒక సభ అభినందన సభ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారు ఈ బిరుదు కళా తపస్వి అని. అప్పుడు నేను మళ్ళీ మైక్ దగ్గరికి వచ్చి చెప్పాల్సి వచ్చింది, అయ్యా మీరు కళా తపస్వి అని నాకు బిరుదు ఇచ్చారు, నాకు ఉండవలసిన చట్ట లక్షణాలు చాలా ఉన్నాయి, ఈ తపస్వి అనేది ఇవన్నీ పనికిరాదండి. నేను అప్పుడు జరదా వేసేవాడిని, అంటే అత్వర్కి అలాంటి కొంచెం అలవాట్లు కొంచెం ఉన్నాయి నాకు. ఈ తపస్సులు అనేటప్పటికి నేనేదో మహర్షిని అలాగా అనుకునే చాలా చాలా ఇబ్బందులు పడిపోతాను అని అంటే అప్పుడు మహాకవి ఆయన ఉండేవారు. ఆయన లేచి అక్కడే మైక్ ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన తపస్వి అంటే గడ్డాలు మీసాలు పెంచేసుకుని పుట్టల చుట్టూ పెరిగిన వాడు తపస్వి అని అనరు. ఎవరైతే ఒక పని మీద తపన పడతాడో అతను తపస్వి. తపన అదేదైనా కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, వంట కావచ్చు, కళ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఎవరైతే తపన పడతాడో అతన్ని తపస్వి అంటారు. కాబట్టి నువ్వేదో గడ్డాల మీసాలు పెట్టుకుని ఇవాళ నువ్వేదో చెయ్యక్కర్లేదు నీకంటే వెంటనే ఇచ్చేయండి బాబు, నాకు బిరుదు 2 బిరుదులు ఇవ్వండి, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఈ తప్ప నాకు వ్యాపకం లేదు. సో అలా కళా తపస్వి అనేది అట్లా జరిగింది. ఇంటి పేరు కాశీనాథుడు అని ఎవరికి తెలియదు. కళా తపస్వి అని వాళ్ళు మందర వేసేటి మొదలుపెట్టారు. పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి. నీకు ఎందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు. ఆయనతో మాట్లాడుతూ నన్ను నేనే మర్చిపోయాను. మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకొచ్చే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఎలా కూడబలుక్కున్నారో వీళ్ళు గుడిపుటాణి చేశారో నాకు తెలియదు. ఇట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. లేకపోతే నీ ఇష్టం ఎవరైనా పెట్టి పిక్చర్ని శాబిటేజ్ చేసేయమన్నాడు. వెళ్ళిపోయాడు బయటికి. ఏదో బాగుంది అన్నారు, మళ్ళీ ఎస్వి రంగారావు పుట్టాడన్నారు, మళ్ళీ ఏదో అన్నారు. 50th డే వెళ్ళినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసేసి సోమయాజులు గారు దండాలు పెట్టి మొదలు పెట్టారు. నేను ఎక్కడున్నా పక్కన తోస్తాను నన్ను. ఇది ఎప్పుడు జరిగిందిరా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్ జుమ్మంది నాదం. ఈ పాట ఏ సినిమాలోనిది? JAY స్పేస్ 2 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. లక్కీ విన్నర్స్ గెలుస్తారు విశ్వనాథ్ గారు మరియు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన పర్సనల్ DVD కాపీ. సో స్టార్ట్ SMSing. ఈ కార్యక్రమాన్ని మీకు